హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునేటువంటి కొత్తిమీర పులావ్ని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా ఫాస్ట్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా కొత్తిమీరతో పులావ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనము కాంబినేషన్గా రైతా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నవీనాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ముందుగా దీని తయారీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యం పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దీంట్లో వాటర్ వేసి ఒక 20 నిమిషాల పాటు మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకోవాలి. ఒక చిన్న సైజులో ఉన్న ఒక కట్ట తీసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీరని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనము పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అలాగే మిరియాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలాగ మనము బిర్యానీ మసాలా అంతా కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఆల్రెడీ అల్లాన్ని కొత్తిమీరలో వేసాను కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వీటిని వేయించుకోవాలి. ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుని టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని తుంచి వేసుకోండి. ఆల్రెడీ మనము కొత్తిమీరని పేస్ట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి నేను ఒకటే యాడ్ చేశాను. ఇలాగ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. దానికోసం మనం దేంతో అయితే తీసుకున్నామో దానికి 1.5 రెట్లు ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసుల వాటర్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో కొద్దిగా శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకుందాము. చూసారు కదా, వాటర్ అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఒక 2 విజిల్స్ అయితే మనకి సరిపోతుంది. ఇలాగా 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, విజిల్ అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఆవిరంతా కూడా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఆవిరంతా కూడా పోయిన తర్వాత దీన్ని మనం మూత తీసి చూద్దాము. ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొత్తిమీర పులావ్ అనేది తయారైపోయింది. చక్కగా దీన్ని రైతాతో కనుక మీరు సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి నవీనాస్ కిచెన్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.